తెలుగుల సినీ పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న లెజెండరీ హీరో మోహన్ లాల్ తన 6-10ల వయసులోనూ యంగ్ హీరోలకు సమానంగా నిలుస్తూ వరుసగా హిట్ చిత్రాలు అందిస్తూ తన స్టామినాను చాటుతున్నాడు. కేవలం మలయాళ ప్రేక్షకులకే కాకుండా తెలుగు ప్రేక్షకుల్లో కూడా ఆయనకి మంచి ఫాలోయింగ్ ఉంది. ముఖ్యంగా లూసిఫర్ సినిమా తర్వాత ఆయన పాపులారిటీ దక్షిణాదిన మరింతగా పెరిగింది. ఇటీవల విడుదలైన L2 ఎంపురాన్ సినిమాతో మోహన్ లాల్ బాక్సాఫీస్ వద్ద మళ్ళీ తన జోరు చూపించాడు. ఈ చిత్రం మలయాళ ఇండస్ట్రీలో అన్ని రికార్డులను తిరగరాసింది. మొదటి 4 రోజుల్లోనే ఈ సినిమాను 25.65 లక్షల మంది ప్రేక్షకులు థియేటర్లలో చూశారు. ఈ సినిమా మోహన్ లాల్ నటించిన బ్లాక్ బస్టర్ లూసిఫర్కి సీక్వెల్గా తెరకెక్కిన విషయం తెలిసిందే. పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకుల్ని కథ, స్క్రీన్ ప్లే, మ్యూజిక్తో పూర్తిగా మెప్పించింది. ఇదే కాదు, టాప్ 3లో మోహన్ లాల్ సినిమాలదే హవా. కేరళలో తొలి 4 రోజుల్లో అత్యధికంగా ప్రేక్షకులను థియేటర్లకు రప్పించిన 3 సినిమాల్లో 3 సినిమాలు మోహన్ లాల్ సినిమాలే కావడం విశేషం. మొదటి స్థానం L2 ఏపురాన్ 25.65 లక్షల మంది, రెండవ స్థానం లూసిఫర్ 18 లక్షల మంది, మూడవ స్థానం తుదారుం 17 లక్షల మంది. ఈ 3 చిత్రాలు కూడా ఘన విజయం సాధించడమే కాకుండా మలయాళ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపును తెచ్చాయి. లూసిఫర్ సినిమాను తెలుగులో మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ పేరుతో రీమేక్ చేయడం వల్ల తెలుగు ప్రేక్షకులకు మోహన్ లాల్ గురించి మరింత పరిచయం అయింది. ఫ్యాన్స్ ఫుల్ ఖుషి. మొత్తానికి మోహన్ లాల్ తన నటనతో, సినిమాల ఎంపికతో, వయసుని లెక్క చేయకుండా చేసిన కృషితో మరో అరుదైన ఘనత సాధించాడు. మొదటి 4 రోజుల్లో అత్యధిక మంది వీక్షించిన టాప్ 3 సినిమాలు తనవే కావడం మామూలు విషయం కాదు. అభిమానులు ఈ ఫీట్ పట్ల ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఆయనపై ప్రశంసల వర్షం కురుస్తోంది. మోహన్ లాల్ మ్యాజిక్ ఎప్పటికీ ఆగదనే నమ్మకాన్ని ఈ రికార్డులు మరోసారి నిరూపించాయి.